నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియో పీఎఫ్ ఖాతాదారికి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట, డీలింగ్ సంబంధించి. అయితే వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అని కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు, చాలామంది ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి. సో చాలామంది ఏంటంటే లైట్ ఎక్కడుంది, ఫ్యాన్ ఎక్కడుంది, అట్లే మనకి ప్లగ్ ఎక్కడుంది, సో ఇట్లాంటివన్నీ కూడా కన్ఫ్యూజ్ అయ్యి పటామని చెప్పేసి స్విచ్లు నొక్కేస్తూ ఉంటారు కదా. సో ఇట్లా స్విచ్లు నొక్కుతూ ఉంటుంటే ఏమవుద్ది, మనకి ఫ్యూచర్లో స్విచ్ బోర్డు కంప్లైంట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, పాడైపోతుంది. సో అట్లా మీరు కన్ఫ్యూజ్ పడకుండా స్విచ్ బోర్డు లాంగ్ టైం మనకి ఇంకా బాగా వర్క్ చేయాలంటే ఓకేనా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ మీకు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో కానీ మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ఓకేనా. సో పర్చేజ్ చేసి మీ స్విచ్ బోర్డ్స్కి బ్లాక్ స్విచ్ బోర్డ్ అయితే ఇది అండ్ వైట్ స్విచ్ బోర్డ్ అయితే ఇది అనమాట. సో వాటికి స్టిక్ చేసి అంచగా ఫైన్ చేయొచ్చు అనమాట. ఫ్యాన్ ఎక్కడ ఉంది, బల్బ్ ఎక్కడ ఉంది ఓకేనా, గేజర్ ఎక్కడ ఉంది, సంథింగ్. సో ఎక్కడెక్కడ ఉన్నవి అనేది చాలా సింపుల్గా తెలుస్తుంది. మీ స్విచ్ కూడా మంచి లైఫ్ వస్తుంది అనమాట. అందుకే నేను రెఫర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ అమౌంట్ కూడా మీరు ఎక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు ఓకే. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మెయిన్లీ వచ్చేసరికి సో చాలామంది ఇప్పుడు డీలింగ్ చేస్తున్నారుగా. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు డీలింగ్ చేసి అంటే 5 months బ్యాక్ అలాగే 1 year బ్యాక్ డీలింగ్ చేసి పెండింగ్ అట్ డిఏ అని ఉండిపోయి ఇప్పుడు మనకి అది అప్డేట్ అయింది అంటే రివోక్ అయింది అనమాట డీలింగ్ బటన్కి ఓకేనా. పెండింగ్ అట్ డిఏ నుంచి మళ్ళీ డీలింగ్ బటన్కి రివోక్ అయింది. సో చాలామంది అప్లై చేస్తారు అనమాట. సో అప్లై చేస్తున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళకి వచ్చే ఇష్యూ ఏంటంటే, వాళ్ళు అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఒక 2 months 3 months అంటే 2 ECLs 4 ECLs ఉన్నా కానీ వాళ్ళు డీలింగ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు 6 month ECL సబ్మిట్ చేసినట్లుగా వాళ్ళకి ఒక రకమైన ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో కొంతమందికి సబ్మిట్ కావట్లేదు అనమాట. అంటే దాని మీద ఏదో క్లైమ్ ఇనిషియేట్ అయినట్లుగా ఎట్లా సంథింగ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారండి. సో ప్రస్తుతానికి చాలామందికి పాత వాళ్ళు ఎవరైతే అప్లై చేసి పెండింగ్గా డిఏ అని చెప్పేసి ఉందో అట్లాంటి వాళ్ళకి బటన్ రీవోక్ అయింది కాబట్టి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు అట్లా చూపించే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా మీరు చెక్ చేసుకోండి, మీరు క్లెయిమ్ ఇనిషియేట్ చేసినా అంటే పిఎఫ్ విత్డ్రా చేసేసినా లేదా ఇనిషియేట్ చేసినా అది రిజెక్ట్ అయినా, మీరు ఆల్రెడీ పెట్టారు క్లెయిమ్కి రిజెక్ట్ అయిపోయింది, అలా రిజెక్ట్ అయినా మీకు అలాంటి రకమైన ఎర్రే చూపిస్తుంది అనమాట. క్లెయిమ్ ఆల్రెడీ ఇనిషియేట్ అయింది, అది పెండింగ్లో ఉంది ఓకేనా. ఎట్లాంటి ఇష్యూస్ వల్ల మీకు డీలింగ్ అనేది అప్లై అవ్వదు, అక్కడ తీసుకోదనమాట. కొంతమందికి 6 month ECL సబ్మిట్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ సర్వీస్ అనేది 2 months అంటే మీకు 2 ECLs అలాగే 4 ECLs లోపే లేదా 6 ECLs లోపే మీకు ఉన్నాయనుకోండి. ఒకవేళ ఎర్రర్ వస్తే కనుక కాస్త వెయిట్ చేయండి, ఎందుకంటే మనకి రీసెంట్గా వచ్చింది కాబట్టి అప్డేట్. సంథింగ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు అది అట్లా షో చేస్తుందేమో, మేబీ రిఫ్లెక్ట్ అవుతుందేమో, కాస్త వెయిట్ చేయండి. లేకపోతే మీరు గ్రీవెన్స్ రైజ్ చేయండి. మాకు ఎట్లా ఒకసారి ఈసీఎల్ సబ్మిట్ చేశారు బట్ నాకు ఆన్సర్ లేకుండా అయినా కానీ నేను సబ్మిట్ చేస్తుంటే 6 ECL సబ్మిట్ అయినట్టుగా నాకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. దాన్ని రీసాల్వ్ చేయమని చెప్పేసి టెక్నికల్ టీమ్కి గ్రీవెన్స్ ద్వారా మీరు రైజ్ చేయండి ఓకేనా. నాకు ఆన్సర్ లేకుండా క్రియేట్ అయిన ఐడియా అది సంథింగ్ అని చెప్పేసి. సో అట్లా సబ్మిట్ చేస్తే దాన్ని వెరిఫై చేసి వాళ్ళు అవి సరిచేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎవరికైతే అంటే ప్రజెంట్ అయితే మనకి రివర్ట్ అయింది కాబట్టి కొన్ని ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతాయి కామన్గా ఓకేనా. టెక్నికల్ ఇష్యూ అనేది జనరేట్ అవుతుంది, ఆ గ్లిచ్ వల్ల మాత్రం అలా చూపిస్తుంది. బట్ మీరు ఈపీఎఫ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని సరిచేసే అవకాశం అయితే ఉంది ఓకేనా. సో అందరికీ చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఓకే. ఎట్లాంటి వాళ్ళు మాత్రం గ్రీవెన్స్ రైజ్ చేయండి. గ్రీవెన్స్ రైజ్ చేస్తే కనుక ఓకే మీరు ఆ డీలింగ్ బటన్ ద్వారా అప్లై చేసుకుంటే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మమ్మల్ని కనెక్ట్ అవ్వంటే వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది. సో దానికైతే కనెక్ట్ అవ్వచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీళ్ళు ఏమైనా లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.